అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా హౌస్ఫుల్ 5 నిన్న శుక్రవారం జూన్ 5న థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది గ్రాస్ డే 1 అని చూస్తే ఇండియాలో ఈ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు ఓవర్సీస్లో 10 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఎక్సలెంట్ కలెక్షన్స్. ఇది హౌస్ఫుల్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజు. ట్రైలర్ చూసి కూడా చాలామంది వెళ్ళింటారు. మంచి కామెడీ సినిమా. ఇక ఈ మన ఇండియాలో వచ్చిన 26 కోట్ల గ్రాస్లో ఇండియా నెట్ కలెక్షన్స్ అంటే జిఎస్టీ తీసేస్తే 21 కోట్లు ఉంది. ఇవి కూడా చాలా మంచి కలెక్షన్స్ అక్షయ్ కుమార్కి. ఈ అక్షయ్ కుమార్ రీసెంట్ సినిమాలే కాకుండా హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో కూడా మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా. ఇంతకుముందు 2019లో హౌస్ఫుల్ 4 వచ్చింది. ఆ సినిమాకు మొదటి రోజు 18 కోట్ల నెట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాకి 21 కోట్ల నెట్ రావడం మంచి విషయమే. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హిందీ సినిమాలో టాప్ 3లో ఉంది. చావా ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో మన సల్మాన్ ఖాన్ సినిమా ఏదో రీసెంట్గా వచ్చింది, అది రెండో ప్లేస్లో, మూడో ప్లేస్లో ఉంది. సో మంచి కలెక్షన్స్. ఇంకా సినిమాకు వచ్చే టాకు రివ్యూస్ని బట్టి రెండో రోజు శనివారం కలెక్షన్స్ లేదా ఆదివారంతో సినిమా మంచి కలెక్షన్స్ తీసుకుంటుందని అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలరు. నేను ఇంకా సినిమా చూడలేదు. సో ఇది చూస్తాను ఈ రోజు కానీ రేపు కానీ. అది అంటే చాలామంది యాక్టర్లు ఉన్నారు. అక్షయ్ కుమారే కాదు, అభిషేక్ బచ్చన్ ఉన్నాడు, రితేష్ దేశ్ముఖ్ ఉన్నాడు. ఈ ముగ్గురే కాకుండా ముగ్గురు హీరోయిన్లు, జాక్లిన్ ఫెర్నాండెజ్, ఇంకా నర్గిస్ ఫాక్రీ, ఇంకా మనకు సంజయ్ దత్ ఉన్నాడు, జాకీ ష్రాఫ్ ఉన్నాడు, డినో మోరియా ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. మన నానా పటేకర్ ఉన్నాడు. సో సాజిద్ నడియాడవాలే ఈ సినిమా కథ, ప్రొడ్యూసరు. భారీ బడ్జెట్లో తీశారు. 225 కోట్లు బడ్జెట్లో తీశారు. 15 కోట్లు ప్రమోషన్స్ ఖర్చు పెట్టారు. మొత్తం బడ్జెట్ 240 కోట్లు అయితే మొదటి రోజు 21 కోట్లు వచ్చాయి. అంటే 20 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 220 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. చాలా పెద్ద టార్గెటే. మరి చూడాలి ఈ శని ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో. అది మన అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ 5 రిలీజ్ అయిన మొదటి రోజు 36 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చి 21 కోట్లు. సినిమా బడ్జెట్ 240 కోట్లు. ఇంకా 220 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. మరి చెప్పలేం. ఓకే, బాయ్.